శివుడు మూడు లోకాలకు అధిపతి, ఆదిదేవుడు అంటారు. ఎందుకంటే శివుని ఈ యూనివర్స్లో ఉన్న ఏ శక్తి ఎదిరించలేదు. అలాంటి శివుడు పార్వతీదేవి అనేక అనేక అవతారాల్లో ఒకటైన కాళికాదేవి కాళ్ళ కింద ఎందుకుంటాడు? అమ్మవారికి అనేక అవతారాలు ఉన్నా సరే కాళికాదేవి అవతారం అంటేనే శివునికి ఎందుకు ఇష్టం? ఒకసారి చూద్దాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మొదటగా కాళికాదేవి పాదాల కింద శివుడు ఎందుకుంటాడో అనేది పురాణాల ప్రకారం చూస్తే, రక్తబీజుడు అనే రాక్షసుడు బ్రహ్మకి ఘోర తపస్సు చేసి ఒక వరం పొందుతాడు. తన రక్తపు చుక్క భూమి మీద పడితే వందల వేల మంది రక్తబీజులు ఉద్భవించాలని ఒక వరం పొందుతాడు. ఈ వరం పొందిన గర్వంతో రక్తబీజుడు రోజు రోజుకి చాలా క్రూరంగా మారిపోతాడు. మునులు, సాధువులు, సాధారణ ప్రజలందరినీ చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. దీంతో దేవతలందరూ కలిసి త్రిమూర్తుల వద్దకు తమ బాధను మొరపెట్టుకుంటారు. త్రిమూర్తులు ఈ విషయంలో దుర్గామాత సహాయాన్ని కోరతారు. దుర్గామాత తన అంశైన కాళికా రూపంలో సంహరిస్తానని మాట కూడా ఇస్తుంది. ఇచ్చిన మాట ప్రకారం దుర్గాదేవి రక్తబీజుని చంపడానికి ప్రయత్నిస్తే, బ్రహ్మ ఇచ్చిన వరం ఫలితంగా రక్తబీజుడి ఒంటి నుండి ఒక్కో రక్త చుక్క భూమి మీద పడినప్పుడు వందల వేల మంది రక్తబీజులు పుట్టుకొస్తారు. దీంతో ఉగ్రరూపం దాల్చిన దుర్గ కాళిగా ఆవిర్భవిస్తుంది. సైనికులందరినీ సంహరించి చివరికి రక్తబీజుడిపై దాడి చేస్తుంది. ఆ రాక్షసు శరీరంలో ఉన్న రక్తాన్ని పూర్తిగా తాగేస్తుంది కాళి. అనంతరం రక్తబీజుడు తల చేతితో పట్టుకుని రక్తం కింద పడకుండా కింద ఓ చెప్పు పట్టుకుని ఉంటుంది. దీంతో రక్తబీజుడు మరణిస్తాడు. రక్తబీజుడు రక్తం యొక్క చెడు ప్రభావం చూపడంతో కాళి భయంకరమైన నృత్యం చేయడం ప్రారంభించింది. భూమిపై ఆమె వేస్తున్న ఒక్కో అడుగుకి వినాశనం జరుగుతూ ఉంటుంది. అప్పుడు దేవతలంతా కలిసి శివుని వేడుకుంటారు. కాళిని శాంతింప చేయడానికి యుద్ధభూమికి వచ్చిన శివుడు ఆమెను పరిపరి విధాలుగా ప్రార్థించిన ఆవేశం చల్లారదు. రాక్షసుల మాంసాన్ని తింటూ భీకరమైన నృత్యం కొనసాగిస్తుంది కాళి. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కాళి శాంతించకపోవడంతో శివుడు పాదాల దగ్గర పడుకుంటాడు. కానీ కాళి ఇది గమనించగా నృత్యం చేసే సమయంలో కాళి పాదం శివునిపై పడుతుంది. అప్పుడే స్పృహలోకి వచ్చిన కాళి తన పాదాల దగ్గర ఉన్నది భర్త పరమేశ్వరుడిని గ్రహించి కొద్దిసేపటి శాంతిస్తుంది. అలా శివుడు కాళి పాదాల చెంత చేరితే కానీ అమ్మవారి ఉగ్రరూపం చల్లారలేదు. ఇప్పుడు పార్వతీదేవి అనేక రూపాల్లో శివుడికి కాళిక అంటేనే ఎందుకు ఇష్టమో చూద్దాం. ఓ సందర్భంలో పార్వతీదేవి పరమేశ్వరుతో, స్వామి, నేను అనేక రూపాలు ధరించాను, అన్ని రూపాల్లో మీకు ఏది ఇష్టం అని అడిగింది. దీనికి పరమేశ్వరుడు కాళీ స్వరూపం అంటే చాలా ఇష్టం అన్నాడు. ఆశ్చర్యపోయిన పార్వతీదేవి, అందరూ నా సుకుమార రూపమైన లలితా స్వరూపాన్ని ఆరాధిస్తూ ఉంటారు, కానీ మీకు కాళీ రూపం ఇష్టం అంటే ఆశ్చర్యంగా ఉంది అంటే, అప్పుడు పరమేశ్వరుడు ఏం చెప్పాడంటే, లలితా స్వరూపం అతి సుందరమైనది, కానీ కాలానికి అధిదేవతగా కాళీ ఉన్నప్పుడు నిరాడంబరంగా నిజమైన దివ్య సౌందర్యంతో ప్రకాశించావు, జ్ఞానస్వరూపినిగా వెలిగావు. అందుకే ఆ స్వరూపంలో నేను నీ పాదాల దగ్గర ఉన్నాను బదులిచ్చాడు. వేద పరిభాషలో తెలుపు అంటే శాంతం, నలుపు అంటే కోపం. భార్య కోపంగా ఉంటే నల్లగా ఉందని, శాంతంగా కనిపిస్తే తెల్లగా ఉందని అంటారు. తెల్లగా ఉండే స్వరూపాన్ని గౌరీ అని, నల్లగా ఉండే స్వరూపాన్ని కాళీ అంటారు. ఓ సందర్భంలో అమ్మవారి కోపాన్ని గ్రహించిన స్వామివారు కాళీ అని పిలిచారట. వెంటనే భర్త మనోగతాన్ని తెలుసుకున్న కాళీ తపస్సు చేసి శాంతి స్వరూపిణిగా గౌరీగా మారిందని చెబుతారు.